धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए. श्वास వదులుతూ సామాన్య స్థితికి రండి. విశ్రామం చేయండి. ఇప్పుడు नेक बेंडिंग अभ्यासम చేద్దాం. गर्दन झुकाने का अभ्यास करेंगे. सांस छोड़ते हुए गर्दन को राइट साइड झुकाइए. श्वास వదులుతూ తలాన్ని కుడివైపు వంచండి और धीरे से सांस भरते हुए सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. श्वास వదులుతో తలాన్ని लेफ्ट साइड వంచండి. धीरे से श्वास छोड़ते हुए गर्दन को लेफ्ट साइड झुकाइए और सांस भरते हुए सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. మరొకసారి చేయండి. एक और बार इसका अभ्यास करेंगे. पूरा श्वास प्रश्वास पर ध्यान देते हुए घुटनों को मोड़िए. कुर्सी जैसे बैठ जाइए. श्वास వదులుతూ మాకాలు బెండు చేయండి. చేరులాగా కూర్చోండి. श्वास भरते हुए खड़े हो जाइए. श्वास తీసుకుంటూ సామాన్య స్థితికి రండి. एक और बार इसका अभ्यास करेंगे. మరొకసారి అభ్యాసం చేద్దాం. श्वास प्रश्वास पर ध्यान देते हुए और धीरे से श्वास लेते हुए ऊपर आइए और दोनों हाथों को नीचे लीजिए और विश्राम कीजिए. अब हम योगासनों का अभ्यास करेंगे. कमर गर्दन सीधा रखें और धीरे से दोनों हाथों को मिला के नमस्कार मुद्रा में आइए. नमस्कार मुद्रा చేయండి. सर्वे भवन्तु सुखिनः. सर्वे सन्तु निरामयाः. सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. उदये ब्रह्मस्वरूपं मध्याह्ने तु महेश्वरः सायंकाले तु स्वयं विष्णुः త్రయామూర్తి దివాకర. ముందుగా సూర్య భగవానునికి నమస్సుమాంజలి తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగ విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. అలాగే గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్ జీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ శ్రీ ప్రతాప్ రావు జాదవ్ గారికి,
అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులకి, రాష్ట్ర మంత్రివర్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. ఇప్పుడు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని, ప్రధాని గారికి అంగవస్త్రాన్ని అందించి జ్ఞాపికని బహూకరించి స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఈనాటి యోగాంధ్ర కార్యక్రమం సరికొత్త రూపం దాల్చి సరికొత్త రికార్డ్ని సృష్టించబోతున్నాం. ముందుగా అంగవస్త్రాన్ని అందిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ప్రధాని గారికి. ప్రత్యేకించి కలంకారి నేత, మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు.